హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. కప్‌బోర్డ్‌లో శారీస్ సర్దుతుంటే ఈ శారీ కనిపించింది. ఈ శారీ తీసుకొని కూడా దాదాపు 5, 6 ఇయర్స్ అవుతుందండి. చూడటానికి ప్లెయిన్‌గా అనిపిస్తుంది. అప్పుడైతే చాలా సార్లు కట్టుకున్నాను గానీ, ఇప్పుడు చూస్తుంటే నాకెందుకో ప్లెయిన్‌గా అనిపించింది. ఇంకా ఈ శారీని కొంచెం కొత్త లుక్ తీసుకొద్దామని ట్రై చేద్దామని పెయింటింగ్స్ అవి తీసుకొచ్చానండి. బ్రషు, పెయింటింగ్ ఫ్రేము, పెయింటింగ్స్ తెప్పించాను. పెయింటింగ్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి షార్ట్ వీడియో పెడతాను. తర్వాత ఈ గాజులు చూసారా అండి? గోల్డ్‌లానే ఉన్నాయి గదా! నాకు అలానే అనిపించింది. కానీ గోల్డ్ కాదండి. ఇంటి పక్కన ఉన్న షాప్‌లో తీసుకున్నాను. రోల్డ్ గోల్డ్. గోల్డ్ కన్నా ఇవే బాగా మెరుస్తున్నాయి. ఇవొచ్చేసి 4 బ్యాంగిల్స్ అండి. నాకు 200కి ఇచ్చారు. నేను డైలీ 2 ఏసుకోవచ్చులే, అటు ఒకటి, ఇటు ఒకటి సింపుల్‌గా ఉంటాయని తీసుకున్నాను. ఇప్పుడున్న రేట్లకి గోల్డ్ కొనడం అంటే మామూలు విషయం కాదు గదండీ! పీఎం గారు గూడా కొనొద్దని చెప్పారు. ఆయన కొనమన్నా గానీ మన దగ్గర డబ్బులుండాలి గదండీ! వీటికైతే 6 మంత్స్ గ్యారంటీ ఇచ్చారండి. కలర్ పోతే వేరే సెట్ ఇస్తామని చెప్పారు. కొన్ని రోజులు వీటినే గోల్డ్ అనుకొని వేసేసుకోవటమే. తర్వాత మనకి టైం వస్తే అవే వస్తాయి. చూడాలి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం చూసారా ఇది ఏంటండి? ఎగ్ బజ్జీ అను మిర్చి బజ్జీ చేశాను. ఈరోజు క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది. అందుకని కొంచెం స్పైసీగా చేశాను. ఈరోజు నుంచి బాగా హాట్‌గా ఉంది కదండీ! ఇటువంటి ఐటెమ్స్ తినాలన్నా కొంచెం ధైర్యం చేయలేదు. ఈరోజు కొంచెం చల్లగా ఉందిలే కానీ స్పైసీ అయినా చేసేసాను. ఎగ్ బజ్జీలోకి ఇలా ఆనియను, నిమ్మరసము, చాట్ మసాలా వేసుకుంటే బాగా స్పైసీ టేస్ట్ వస్తుందండి. తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్దామని అట్లా బయటకెళ్తుంటే మా ఏరియాలోనే ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ సేల్‌కి ఉందని చెప్తే పైకి వెళ్ళి చూసామండి. ఫ్లాట్ అయితే ఇట్లా కట్టేసుంది. బిల్డరు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆ వేస్ట్ అంతా అందులో పెట్టారంట. ఫ్లాట్ అయితే చూడటానికి అంతా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అంతా బాగుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే దానికి పార్కింగ్ అనేది ఇవ్వరంట. సో ఇంకా మనకి పనికిరాదులే అని చెప్పేసి చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పటికి ఈ రెయిన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పడుతూ ఉంది. కొంచెంసేపు అలా బయట కుర్చీలో కూర్చొని వాతావరణాన్ని, వర్షాన్ని చూస్తూ కూర్చొని ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా డిన్నర్కి ఏం చేయాలని ఆలోచించి లోపలికి వచ్చాను. ఈలోపు మా వారు నైట్ డిన్నర్కి చికెన్ కావాలి అని అడిగారు. పిల్లలు కూడా చికెన్ తింటామన్నారు. ఇంక చికెన్ తీసుకొచ్చారు. చికెన్తో ఏం చేయాలా, చపాతీ అయితే లేట్ అవుతుంది అని చెప్పి ఇప్పటికే చీకటి పడింది. ఇంకా దోశ అయితే వేశాను. బయట వర్షం పడుతూ ఉంటే లోపల వేడివేడిగా దోశ, చికెన్ అండి. అంతే. ఆ రోజు నైట్ డిన్నర్ దోశతో చికెన్ తిన్నాము. మీలో ఎంతమందికి ఇలా దోశతో చికెన్ తినటం అలవాటు, ఇంకా ఇష్టమో కామెంట్ చేయండి. దోశలో కానీ చికెన్ కొంచెం గ్రేవీ ఉండేటట్టు కొబ్బరి అలా మసాలా వేసి చేశానండి. కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గింది. చికెన్లోకి దోశ అయితే కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటాయి. విడిగా మనం తినే దోశ కన్నా కూడా ఆయిల్ వేసి కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.